అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవారు. వాడు చాలా తెలివైనవాడే, కాని మహా సోమరిపోతు. కష్టపడకుండా కోటీశ్వరుడి అవ్వాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఒకరోజు రాము నిరాశగా ఇలా అన్నాడు. అయ్యో దేవుడా, నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నాకంటే దురదృష్టవంతుడు ఎవరూ లేరు. ఆ అడవిలో ఉన్న సాధువుని కలిసి ఏదైనా మంత్రంతో ధనవంతుడిని అవుతాను. రాము అడవికి వెళ్ళి సాధువుని కలిశాడు. సాధువు నెమ్మదిగా అన్నారు. నాయనా, నా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉంది. కాని దాన్ని తయారు చేయడానికి నీ 2 కళ్ళు కావాలి. దానికి బదులుగా 1,00,00,000 రూపాయలు ఇస్తాను. నీకు ఇష్టమేనా? రాము ఒక్కసారిగా షాకయ్యాడు. ఏంటి స్వామీ, కళ్ళు ఇవ్వాలా? కళ్ళు లేకపోతే ఆ డబ్బుతో నేను ఏం చేస్తాను? ప్రపంచాన్ని ఎలా చూస్తాను? నాకు వద్దు. సాధువు మళ్ళీ అడిగాడు. అయితే మీ చేతులు, కాళ్ళు ఇచ్చేయ్. దానికి బదులుగా 5,00,00,000 ఇస్తాను. రాము వెంటనే అన్నాడు. అది అస్సలు కుదరదు స్వామీ. చేతులు, కాళ్ళు లేకపోతే నేను ఎలా జీవిస్తాను? నా శరీరం డబ్బుకంటే ఎంతో విలువైనది. సాధువు చిరునవ్వుతో అన్నాడు. చూడు నాయనా, నువ్వు ఏమీ లేదని బాధపడుతూ